మేడం నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే అండి. స్రవంతి నరేందర్ అండి. మేడం మీరు కార్పొరేటర్ అని కూడా మేము విన్నాము. యా మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం మీకంటే చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మనం పర్యటిస్తున్నాము. సో ఇప్పుడు మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ మీ ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మూడు గట్టిగా తలపడతా ఉన్నాయి. ఒకవైపు ఆ, రంజిత్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీయా, లేకపోతే బీఆర్ఎస్? కార్పొరేటర్గా మీ అభిప్రాయం? నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు గెలిచే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే ఆయన చేసిన పనులు అటువంటివి. ఓకే. ఇప్పుడు విద్యాపరంగా చూస్తే స్టూడెంట్స్కి ఎప్పుడూ అండగా ఉంటారు, పేద విద్యార్థులకి. వైద్యపరంగా చూసుకుంటే ఆరోగ్య రథం అనే ఒక అంబులెన్స్ వెహికల్ యూజ్ చేసి ఎంతో మందికి నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఒక సమస్యతో ఆయన దగ్గరికి వెళ్ళాము అంటే వెనుదిరిగి సమస్య తీరకుండా వచ్చిన వాళ్ళు అంటూ ఉండరు. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఆయన. అటువంటి మనిషి ఈ మన నియోజకవర్గానికి చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజలందరూ రంజిత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ గెలిపించుకుంటే మనకు ఎంతో అన్ని వర్గాలలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఫండ్స్ కూడా తీసుకొచ్చి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫండ్స్ తెచ్చే కేపబిలిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు మనం లోక్సభలో ఆయన మాట్లాడే విధానం చూస్తే మనకి అర్థం అవుతుంది ఆయనకి ఎంత అవగాహన ఉంది, ఇంకా ఎంత అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంది అనేది ఆయన మాటల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. ఓకే మేడం, ఇక్కడ చూస్తే లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు లోకల్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది పక్కకు పెడితే మనకి పని ఎవరు చేస్తున్నారు, ప్రజలకి అందుబాటులో ఎవరు ఉంటున్నారు, ఒక ఫోన్ కాల్ డిస్టెన్స్లో ఉంటారు రంజిత్ రెడ్డి అన్నగారు. అలాంటి మనిషి అనేది మనకి ఉంటే మనము ఎంత అభివృద్ధి చేసుకోగలము అనేది కూడా ప్రజలు ఆలోచించి వాళ్ళ సపోర్ట్ని అందించాలి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి 6 గ్యారెంటీల విషయంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఒక కార్పొరేటర్గా మీ అభిప్రాయం? మన రంజిత్ రెడ్డి గారిని అన్నగాని గెలిపించుకుంటే మాత్రం 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయిస్తారని నమ్మకం మాకుంది. రంజిత్ రెడ్డి గారి అన్న సపోర్ట్ తోటి 6 గ్యారంటీలు అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అందుతుంది. ఓకే. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మేడం ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోటీ ఎక్కువ ఉండేలాగా ఉందా, లేదా కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీ మధ్యకి ఎక్కువ పోటీ ఉండేలాగా? ఇప్పుడు పోటీ సంగతి పక్కకు పెడితే మాకు నమ్మకం ఉంది అన్నగారు గెలుస్తారు ఆయన చేసిన పనుల వల్ల. ఎందుకంటే ఈయన చేసిన మీరు వర్క్ వైజ్గా చూసుకుంటే ఈయన చేసిన పని వేరే వ్యక్తులు అంటే ఇప్పుడు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఏమీ చేయలేదు. సో దాని పరంగా చూసుకుంటే మాత్రం రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. అందుబాటులో ఉంటారా రంజిత్ రెడ్డి గారు? ఖచ్చితంగా. ఇప్పుడు నా దగ్గర రంజిత్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ ఉంది, నా దగ్గర పర్సనల్ నెంబర్ ఉంది. రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. సో మరి ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ మీ లెక్క ప్రకారం? భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మేమైతే అనుకుంటున్నాము. ప్రజలను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఈ చేవేళ్లలో కొంచెం కంచుకోట కింద ఉంటుంది. ఎందుకంటే పరిగ్ కావచ్చు, తాండూరు కావచ్చు, కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశం ఉంది. సో మరి ఆ రకంగా చూసుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? తప్పకుండా గెలిచే అవకాశం చాలా ఉంది, అది కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. మరి 17 ఎంపీ స్థానాలు కదా మేడం, మరి కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదు, సారీ. ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందంటే 10 గెలవచ్చా, లేకపోతే 5 లేకపోతే ఇట్లా? ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అది రీజన్ ఒక్కటే ఉంటుంది, అభివృద్ధి. ఇంకా వేరే పార్టీ మారడానికి వేరే రీజన్ ఏమీ ఉండదు ఎవరికైనా సరే. ఇప్పుడు కాంగ్రెస్లోకి చాలా మంది మారుతున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ప్రజలకి కూడా కాంగ్రెస్ మీద ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తర్వాత మనకి వేరే దాంట్లో మనకి రాలేదు. ఈసారి కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయనే నమ్మకంతో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు. సో ఖచ్చితంగా మాక్సిమం ఎంపీస్ని గెలిపించుకునే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.